ఒక నేరస్తుడు ముఖానికి రంగు వేసుకొని పేరు మార్చుకొని వేరే రాష్ట్రం నుంచి హైదరాబాద్కి వచ్చి ఎక్కడో ఒక అపార్ట్మెంట్లో సెక్యూరిటీ గార్డ్గానో లేదా ఒక కంపెనీలో డ్రైవర్గానో చేరితే అతన్ని పట్టుకోవడం గతంలో అసాధ్యం. కానీ ఇప్పుడు సీన్ మారింది. మీరు నడుస్తున్న వీధిలో ఉన్న సీసీటీవీ కెమెరా కేవలం రికార్డు చేయదు, అది మిమ్మల్ని గుర్తిస్తుంది. డీజీపీ సివి ఆనంద్ నేతృత్వంలో తెలంగాణ పోలీసులు ప్రవేశపెట్టిన అడ్వాన్స్డ్ ఏఐ టెక్నాలజీ నేరగాళ్ల పాలిట యముడిగా మారింది. మరి దాని స్పెషాలిటీ ఏంటి, నేరస్తుల్ని ఎలా పట్టుకుంటుందో నేను మీకు చెప్తాను. ముందుగా వెల్కమ్ టు ఆర్టీవీ, దిస్ ఇస్ కళ్యాణ్ రాజు. ఒక ఏఐ వీడియోని ఒకసారి చూద్దాం. ఇటీవల నగరంలో చోటు చేసుకున్న కొన్ని భద్రతాపరమైన ఘటనలు పోలీసులను అప్రమత్తం చేశాయి. ముఖ్యంగా బయటి రాష్ట్రాల నుంచి వచ్చే తాత్కాలిక సిబ్బంది ద్వారా ముప్పు పొంచి ఉందని గుర్తించిన డీజీపీ సివి ఆనంద్ టెక్నాలజీని గ్రౌండ్ లెవెల్కు తీసుకెళ్లాలని నిర్ణయించారు. కేవలం ఆధార్ కార్డు చూపిస్తే సరిపోదు, ఎందుకంటే ఆధార్ కార్డులు ఫోర్జరీ చేయొచ్చు, కానీ ముఖం మార్చలేరు కదా. అదే ఈ ఏఐ నిఘాలోని అసలు రహస్యం. ఈ సాఫ్ట్వేర్ పనితీరు విని శాస్త్రవేత్తలే ఆశ్చర్యపోతున్నారు. ఒక వ్యక్తి ఫోటోను స్కాన్ చేయగానే ఆ ఏఐ సాఫ్ట్వేర్ కొన్ని సెకండ్లలోనే దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది క్రిమినల్ డేటాబేస్తో పోల్చి చూస్తుంది. అతనిపై ఎక్కడైనా కేసులు ఉన్నాయా, పెండింగ్ వారెంట్లు ఉన్నాయా, పాత నేర చరిత్ర ఏమిటి అనే వివరాలు స్క్రీన్ మీద ప్రత్యక్షమవుతాయి. కంటిపాప, ముఖంలోని ఎముకల నిర్మాణం వంటి అంశాలను విశ్లేషించడం ద్వారా గెటప్ మార్చినా కూడా నేరస్తుడిని పసిగడుతుంది. ఇకపై మీరు మీ ఇంట్లో అద్దెకు ఎవరినైనా ఉంచుకున్నా లేదా పని వారిని పెట్టుకున్నా పోలీస్ వెరిఫికేషన్ మరింత కట్టుదిట్టం కానుంది. అపార్ట్మెంట్లు, నిర్మాణ సంస్థలు, కార్మిక శిబిరాలలో ఉండే ప్రతి వ్యక్తి వివరాలను ఈ ఏఐ సాఫ్ట్వేర్ ద్వారా తనిఖీ చేసేలా
వ్యవస్థను రూపొందిస్తున్నారు. ఇది సాధారణ పౌరుల భద్రతను 100 రెట్లు పెంచుతుంది. నగరంలోని వేలాది కెమెరాలకు ఈ ఏఐని అనుసంధానించనున్నారు. ఏదైనా కీలక ప్రాంతంలో ఒక వాంటెడ్ క్రిమినల్ నడుచుకుంటూ వెళ్తే ఆ ముఖాన్ని కెమెరా గుర్తుపట్టి వెంటనే పోలీస్ కంట్రోల్ రూమ్కి రెడ్ అలర్ట్ పంపిస్తుంది. దీంతో నేరం జరగకముందే నేరస్తుడిని పట్టుకునే అవకాశం పోలీసులకు దక్కుతుంది. డీజీపీ సివి ఆనంద్ మార్గదర్శకాలు ప్రకారం ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎవరినైనా ఉద్యోగంలో పెట్టుకునే ముందు కేవలం ఐడి కార్డులు చూసి నమ్మకుండా పోలీసుల ధృవీకరణ తీసుకోవాలని సూచిస్తున్నారు. టెక్నాలజీ ఎంత పెరిగినా ప్రజల సహకారం ఉంటేనే పూర్తి స్థాయి భద్రత సాధ్యమని పోలీసులు స్పష్టం చేస్తున్నారు. తెలంగాణ పోలీస్ ఇప్పుడు స్మార్ట్ పోలీస్ మాత్రమే కాదు, ఏఐ పవర్డ్ పోలీస్. అదృశ్య నిఘా నీడలో నేరగాళ్లు దాక్కోవడం ఇక అసాధ్యం. డీజీపీ సివి ఆనంద్ తీసుకుంటున్న ఈ విప్లవాత్మక నిర్ణయాలు తెలంగాణను దేశంలోనే అత్యంత సురక్షితమైన రాష్ట్రంగా నిలబెట్టబోతున్నాయి.